హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం, నెక్స్ట్ టెట్లో అత్యధిక మార్కులు ఏ విధంగా సంపాదించాలి, దానికి మన బుక్స్ అండ్ వీడియోస్ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఒకవేళ టెట్లో మంచి మార్కులు రాకపోతున్నా లేదా టెట్లో ఫెయిల్యూర్ అయినా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లెట్ us come to this point. ఈరోజు వచ్చినటువంటి పేపర్ ఎనాలిసిస్ చూస్తే ఏముందయా అంటే, ఎస్జిటిలు 6700, ఎస్ఏలు 2000. బీఈడీ చేసిన వాళ్ళకి ఎస్జిటి పోస్టుకు ఛాన్స్, టెట్కు పెరుగుతున్న అప్లికేషన్లు, ప్రమోషన్ ఇస్తే మరో 9000 టీచింగ్ పోస్టులు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే పోస్టులు మిగిలినటువంటి డిపార్ట్మెంట్ల కంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ కూడా ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం 500 ఉంటాయి, ఉంటే 1000 ఉంటాయి, అదే ఎక్కువ. కానీ టీచింగ్ పోస్టులు వేలలో ఉంటాయి, పోటీ కూడా ఎక్కువ ఉంటుంది. వాటికంటే కూడా పోటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చదివే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. నువ్వు బీఈడీ కానీ డిఈడీ కానీ చేసావంటే నీ యొక్క లక్ష్యం ఏంటంటే టు గెట్ ఎ టీచర్ పోస్ట్. టీచర్ పోస్ట్ని సంపాదించడమే నీ లక్ష్యం. అందుకోనే బీఈడీ కానీ డిఈడీ కానీ చేస్తారు. కాబట్టి మిత్రులారా, టెట్కి అప్లికేషన్లు పెరుగుతున్నాయి. ఇప్పటికీ 2 లక్షల పైగా దాటిపోయిన అప్లికేషన్లు, అప్రాక్సిమేట్లీ 4 లక్షల పైగా దాటిపోతాయి. ప్రతి ఆఫ్ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎస్జిటి కానీ మన శ్రీ అను పబ్లికేషన్ పుస్తకాలు కానీ వీడియోస్ 2 మీరు ఫాలో అయితే మీకు అలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్కి మక్కి ఎక్స్ప్లెనేషన్. ఈనాడు రాష్ట్రంలో రకరకాల పబ్లికేషన్లు, రకరకాల బుక్స్ వస్తున్నాయి. మరి ఏ విధంగా రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో తెలియదు. కానీ ఈ విషయంలో టెక్స్ట్ బుక్స్ అనేటటువంటి కంపల్సరీ, టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంపల్సరీ. మీకు టెక్స్ట్ బుక్ తీసుకోవాలంటే మరి మీరు సొంతంగా చదువుకోవాలంటే టైం వేస్ట్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో రకరకాల ఉదాహరణలు ఉంటాయి. మరి ఈ ప్రయోగాలు సంబంధించినటువంటి మ్యాటర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. అవన్నీ చదవాలంటే టైం లేదు. కాబట్టి మేము క్రోడీకరించి వేరీ చక్కగా ఆ మ్యాటర్కి సంబంధించినటువంటి సమాచారం మొత్తం మీకు ఇచ్చేసాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మరి పేపర్ 1కి సంబంధించినటువంటి బుక్స్ అద్భుతంగా తీసుకుంటున్నారు. అదేవిధంగా కామన్ పేపర్ 1కి పేపర్ 2కి రెండుకి ఒకటే కామన్ పేపర్, తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ. ఇది చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది. తర్వాత ఈవీఎస్, మ్యాథ్స్, ట్రైమర్ కూడా ఎక్కువ సంఖ్యలో తీసుకుంటున్నారు. అయితే చాలామంది లక్షల్లో అంటే 1 లక్ష వరకు అభ్యర్థులు అడిగేటటువంటి విషయం ఏంటంటే, సార్ మాకు స్కూల్ అసిస్టెంట్ కావాలి, ఎప్పుడు ఇస్తారు సార్ బుక్స్, ఎప్పుడు వస్తున్నాయి సార్ అని చాలామంది అడుగుతారు. అయితే డే అండ్ నైట్ నిద్ర లేకుండా కష్టపడి మీకోసం స్కూల్ అసిస్టెంట్ ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. మీకు మార్కెట్లో బుధవారం రోజు మార్కెట్లో, ఎందుకంటే అన్నీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా, అయ్యేటప్పటికి అది ఒకరోజు మీకు మంగళవారమే ఉంటాయి. కానీ ఒకరోజు లేటుగా నేను చెప్తున్నాను. ఈ పేపర్ 2కు సంబంధించినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ 3 బుక్స్, దీంట్లో 3 బుక్స్ ఉంటాయి. మ్యాథ్స్ అండ్ సైన్స్లో 3 బుక్స్ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ సోషల్ స్టడీస్ టుడే రిలీజ్ ఎస్ఏ పేపర్ 2, టెట్ బుక్స్ టెట్ 2 ఈరోజు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి అంటే ప్యాకేజ్
మ్యాథ్స్, కంటెంట్ మెథడాలజీ. 2 ఫిజికల్ సైన్స్, కంటెంట్ మెథడాలజీ. 3 బిఎస్, బయాలజికల్ సైన్స్, కంటెంట్ అండ్ మెథడాలజీ. ఈ 2 ఒకటిగా ఇవ్వకూడదు. ఈ 2 సైన్స్ అయినప్పటికీ కూడా ఒకటిగా ఇవ్వకూడదు. దీనికి ఇచ్చినటువంటి సిలబస్ని డివైడ్ చేసి 2 పుస్తకాలుగా తయారు చేయాలి. తయారు చేసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. బయాలజీ వాళ్ళు బయాలజీ, ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్, మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్. ఏ బుక్ ఎవరి సబ్జెక్టు వాళ్ళు ప్రిపేర్ అవుతూ టెట్కి మళ్ళీ డిఎస్సి మీకు అద్భుతంగా చేస్తాం. ఇంటర్మీడియట్ వరకు ఇస్తాం వాల్యూమ్స్. మీరు ఈ విధంగా అంటే దీన్ని ఎట్లా ఫాలో అవ్వాలి? మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ వాళ్ళు బయాలజీ. ఈ విధంగా ఈ ప్యాకేజ్లో ఉన్నటువంటి బుక్స్ తీసుకోవాలి. తీసుకుని చక్కగా ఫాలో అవ్వాలి. ఎంత ఉంటుందని ఒక్కొక్కటి 300. బయట ఇండివిజువల్గా ఉంటే 400, 500 ఉంటుంది. కానీ మేమేం చేసామంటే ఈ బుక్స్ని ప్యాకేజ్ 929 రూపాయలకు ఎంఆర్పి, మీకు డిస్కౌంట్ ఇస్తారు. ఇది ఎంఆర్పి 929 రూపాయలు. 3 బుక్స్ అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క పుస్తకం 300. సినిమాకి వెళ్తే 500 అవుతుంది. మంచి బుక్స్ వెళ్తే మీకు 115 దాటించండి. వీరికి తక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే మ్యాథ్స్ వాళ్ళు పిఎస్, బయాలజీ చదవాలి. ఈ 2 కొత్తవి. అదేవిధంగా పిఎస్ వాళ్ళు మ్యాథ్స్, బయాలజీ చదవాలి. ఈ 2 కొత్తవి వీరికి. అదేవిధంగా బయాలజీ వాళ్ళు పిఎస్, మ్యాథ్స్ చదవాలి. ఈ 2 కొత్తవి వీరికి. అది లోపమే. ఎందుకండి మరి అది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు పాస్ ఆన్ చేసింది. అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. బయాలజీ వాళ్ళు బయాలజీ ఇవ్వాలి, ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ ఇవ్వాలి, మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ ఇవ్వాలి. కానీ తప్పదు. ఈ 3 మీరు చదవాల్సి ఉంటుంది. మీరు 15 మార్కులకి డిఎస్సిలో ఉండే విధంగా తీసుకోవాలి. 15 మార్కులు అంటే మీకు ఎన్ని రావాలి అంటే 120 మార్కులు తగ్గకుండా తెచ్చుకోండి. 120 మార్కులు తగ్గకుండా తెచ్చుకుంటే 15 పాయింట్లు ఎక్సెస్ కలుస్తాయి అనమాట, ఎక్కువగా కలుస్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్యాకేజీ మీకు ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. మ్యాథ్స్, పిఎస్ అండ్ బయాలజికల్ సైన్స్. మీరు ఏ బుక్ తీసుకోవసరం లేదు. అకాడమీ బుక్స్ కూడా అవసరం లేదు. మేము అకాడమీ బుక్స్కే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామన్నమాట. కాబట్టి మార్కెట్లో ఏ పబ్లికేషన్ మీరు తీసుకోవాలని అవసరం లేదు. కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక బుక్ ఇచ్చానంటే మీకు అది మీ జీవితాన్ని శాసించే విధంగా ఉంటుంది. మీ జీవితాన్ని తీర్చిదిద్దే విధంగా ఉంటుంది. మీకు 4 మార్కులు కలిసే విధంగా ఉంటుంది. ఆ విధంగా మా టీము, నా ఆధ్వర్యంలో నా టీము కష్టపడుతుందన్నమాట. ఏదో తూతూ మంత్రంగా అందరికంటే ముందు అమ్ముకుందాము, ఏదో ఒక బుక్ రిలీజ్ చేద్దాము, అను పబ్లికేషన్ వచ్చేటప్పటికి మేము అమ్ముకుందాం అనేటటువంటి తత్వం అను పబ్లికేషన్ లేదు. ఈ మన ఫ్యాను అదేవిధంగా ఎక్కువ మార్కులు చదవాలి, రావాలి అన్నటువంటి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మార్కులు, అత్యధిక మార్కులు సాధించాలి అన్నటువంటి వాళ్ళు అను పబ్లికేషన్ బుక్స్ ఎప్పుడు వస్తాయా అని అన్ని బుక్ షాపుల్లో మరి ఇప్పటికే బుక్ అయిపోయినాయి అన్నమాట. రకరకాలుగా బుక్ అయిపోయినాయి అన్నమాట. ఫోన్లు కానీ నా అను పబ్లికేషన్ వచ్చినంటే మాకు ఒక బుక్ ఇవ్వండి అని ముందే రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ప్రింట్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు అయిపోతాయి కాబట్టి స్కూల్ ఎస్టేట్లు ఇది ఎస్జిటి పేపర్ 1 కామన్ అనేది కామన్. ఇట్ ఈ కామన్. అది తీసుకుంటానే ఉండరు, వెళ్ళిపోతానే ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 దాటిపోయింది. మరి ఇది ప్యాకేజీ ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. మీకు బుధవారం మార్కెట్లో లభ్యం. ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. మీకు మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ కంటెంట్ ప్లస్ మెథడాలజీ. ఇక్కడ 3 మెథడ్స్ చూసుకోవాలి. అంతా ఒకటిగానే ఉంటుంది. ఈ మెథడ్ మ్యాథ్స్ ఇంకొకసారి చెప్తున్నాను.
మ్యాథ్స్ కంటెంట్ మెథడ్. కంటెంట్కి ఎన్ని మార్కులు ఉంటాయండి? ఎన్ని బిట్లు ఇస్తాడు, ఎన్ని మార్కులు ఉంటాయంటే కంటెంట్కి 24 ప్రశ్నలు, 24 మార్కులు. క్వశ్చన్స్ 24, మార్కులు కూడా 24, మార్క్స్ కూడా 24. మెథడాలజీలో ఎన్ని మార్కులు ఇస్తాడు? మ్యాథ్స్ మెథడాలజీలో 6 మార్కులు. క్వశ్చన్స్ 6 మార్కులు, 6 బిట్లు ఇస్తాడు. అదేవిధంగా మార్కులు కూడా 6, 6 క్వశ్చన్స్ 6 మార్కులు. నెక్స్ట్ పిఎస్ కంటెంట్ ఎన్నండి? పిఎస్ కంటెంట్ ఎన్ని మార్కులు అంటే, ఎన్ని బిట్లు ఇస్తాడంటే దీంట్లో 12 క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ మార్క్స్ 12. మెథడాలజీ నుంచి ఎన్ని ఇస్తాడు? ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? 3, మార్కులు 3. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మొత్తం టోటల్ 15. ఇవి టోటల్ 30. నెక్స్ట్ బిఎస్ బయోలాజికల్ సైన్స్ కంటెంట్ నుండి క్వశ్చన్స్ ఎన్ని? 12, మార్కులు 12. మెథడ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? 3. అదేవిధంగా ఎన్ని మార్కులు? 3 ఈజ్ ఈక్వల్స్ 17. నెక్స్ట్ మొత్తం 30. ఈ 30 మొత్తం ఎన్ని? 60. మిగిలినటువంటి 90 తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ. ప్యాకేజ్ 1 కామన్ పేపర్, కామన్ టు ఆల్ అది తీసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఈ 3 పుస్తకాలు ఒక 20 లేదా 30 రోజుల్లో చక్కగా ప్రిపేర్ అవ్వండి. త్వరలో మీకు మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తాం. ఎక్స్పెక్టెడ్ బిట్స్తో, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో మోడల్ పేపర్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మీరు 60 మార్కులకి కనీసం 50 అయినా తెచ్చుకోవచ్చు. మన బుక్ సర్వీస్ కనీసం 50 అయినా తెచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ కూడా రిలీజ్ అవుతుంది ఈరోజే, బుధవారం కల్లా మార్కెట్లో ఉంటాయి. సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్ టెట్ పేపర్ 2, టెట్ 2. ఇవి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒక 1000 పేజీలు ఉంటుంది, 3 పుస్తకాలు కలిపి. తప్పదు, అంత సిలబస్ చదవాల్సిందే. ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి బిట్స్ లేదా సినాప్సిస్, హెడ్డింగ్స్, ఓవరాల్ హెడ్డింగ్స్ చూడండి. ఇంకోటి కూడా నేను ఇస్తున్నాను. ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ వీటిలో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా 3 రకాలుగా ఇస్తున్నాను నేను. ఏంటి ఆ టాపిక్స్? 3 టైప్స్, 3 టైప్స్ ఆఫ్ యూనిట్స్. ఏంటి ఆ యూనిట్స్ అంటే, ఒక కేటగిరీ వెరీ 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 ఇంపార్టెంట్. రెండో కేటగిరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడో కేటగిరీ ఇంపార్టెంట్. ఈ విధంగా 3 కేటగిరీస్ యూనిట్స్ని ఇండెక్స్లో లేదా సిలబస్లో 3 కేటగిరీస్గా డివైడ్ చేశాం. మీరేం చేయాలి? ఫస్ట్ ఎక్కడైతే వెరీ 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 3 వీలు ఉన్నాయో ఆ టాపిక్ బాగా ప్రిపేర్ అవ్వండి. టైం లేదు కాబట్టి. అంటే ఎక్కువ మార్కులు రావటానికి నేను చెప్తున్నాను, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి నేను ప్లాన్ ఇస్తున్నాను. తర్వాత వెరీ వెరీ 2 వీలు ఉండాలి. అంటే దీంట్లో ఉదాహరణకి దీంట్లో 10% క్వశ్చన్స్ వస్తే దీంట్లో 7 or 8% క్వశ్చన్స్ వస్తాయి.
7 or 8% క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో 5% వరకు క్వశ్చన్స్ రావు. అందువల్ల ఏ టాపిక్ కూడా వదలొద్దు. ఫస్ట్ 3 వీళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వండి, తర్వాత 2 వీళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వండి, తర్వాత ఇంపార్టెంట్ ప్రాముఖ్యత. ఈ విధంగా 3 భాగాలుగా లెసన్లను డివైడ్ చేసుకోండి. ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా ఎస్జిటి, అదేవిధంగా కామన్ పేపర్స్, అదేవిధంగా కోర్ సబ్జెక్ట్స్, వీటిని కోర్ సబ్జెక్ట్స్ అంటారు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. సో ఈ సబ్జెక్ట్స్ అన్నింటిని కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది మిత్రులారా. దీన్ని చక్కగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్కడు 24 గంటలు చదువుతాడు కానీ మార్కులు రావు. కానీ ఒక్కొక్కడు వేరేవాడైతే ఒక 5 గంటలు 6 గంటలు చదువుతాడు, మార్కులు వస్తాయి. బికాస్ ఇదే ఒక రకమైనటువంటి టెక్నిక్. నెక్స్ట్ దీంట్లో మొత్తము టోటల్గా సోషల్ స్టడీస్ కంటెంట్లో ఒక 670 లేదా 670 పేజీల వరకు ఉంటాయి. కంటెంటే 670, మొత్తం టోటల్గా 6 థీములు ఉంటాయి. 6 థీములు, 6 విషయాలు కలిపి 600, అప్రాక్సిమేట్లీ 670 చెప్తా మీకు. 670 పేజెస్ సోషల్ స్టడీ కంటెంట్. ఈ బుక్ని ఫాలో అయితే సోషల్ స్టడీస్ కంటెంట్ నుండి మీకు 48/48 వస్తుంది. ఎందుకంటే దీంట్లో కొంత లేనటువంటి సిలబస్ను కూడా, పుస్తకాల్లో లేనటువంటి సిలబస్ను కూడా బుక్స్లో ఇచ్చాడు, అంటే సిలబస్లో ఇచ్చాడు. లేనటువంటి సిలబస్ను కూడా మరి గవర్నమెంటు సిలబస్గా ఫ్రేమ్ చేసింది. సో వాటిని కూడా తీసుకోవాలి. ఉదాహరణకి తెలంగాణ జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లో సరిగ్గా లేదు ఎక్కడ కూడా. కానీ వాడేమన్నా అంటే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అన్నాడు. జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. మరి ఏం చేసుకోవాలి? టెక్స్ట్ బుక్లో సరిగా లేదు, ఒక సీక్వెన్స్లో లేదు. అందువల్ల చక్కగా ఫ్రేమ్ చేసి తెలంగాణ 33 జిల్లాల్లో ఉన్నటువంటి జియోగ్రఫీ ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకంటే జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర, ఇండియా అండ్ తెలంగాణ అన్నానుకో, ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు తెలంగాణలో. సో ఈ విధంగా ఈ బుక్ని ఇచ్చాము. 48/45 రాసిస్తాను. మీరు చక్కగా లైన్ టు లైన్ ప్రిపేర్ అయ్యి బిట్లు ప్రాక్టీస్ చేస్తే, దాంట్లో ఉన్నటువంటి బిట్లు ప్రాక్టీస్ చేస్తే 48/48 గ్యారంటీ. ఆ విధంగా నేను మీకు బుక్ని అందిస్తున్నాను మిత్రులారా. చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇది 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కొంచెం ఇంటర్మీడియట్ కూడా ఆ టాపిక్స్ తీసుకోవటం జరిగింది మిత్రులారా. నెక్స్ట్ మళ్ళీ డిఎస్సికి సపరేట్ బుక్ వస్తుంది. ఇదే ఫైనల్ కాదు డిఎస్సికి. అయితే డిఎస్సికి కూడా 90%, అబోవ్ 90% ఉపయోగపడుతుంది. టెట్కి అయితే 100/100% టెట్కి ఉపయోగపడుతుంది. దీంట్లో తెలుగు వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, సోషల్ వాళ్ళు రాయాలి, హిందీ వాళ్ళు రాయాలి, అందరు రాయాలి. కాబట్టి మీకు అందరికీ మేలు జరుగుతుంది ఈ బుక్ వలన. 100% న్యాయం జరుగుతుంది ఈ బుక్ వలన. సో మీరందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇది నెక్స్ట్ మెథడాలజీ. ఈ మెథడాలజీ సోషల్ స్టడీస్ బీఈడి నుంచి ఇవ్వడం జరిగింది మిత్రులారా. దీంట్లో 12 క్వశ్చన్స్ 12 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. 12 + 48 60, అవి ఒక 90, 150. సో ఈ విధంగా 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 12 వచ్చే విధంగా చేశాను. అంటే ప్రతి లైను అకాడమీ మెథడాలజీ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, అకాడమీ బుక్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ మేము ఫాలో అయ్యాము. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్స్, ఇంటర్మీడియట్ కంటెంట్స్ ఫాలో అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీటిలో కూడా మేము వెరీ 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 ఇంపార్టెంట్ సోషల్ స్టడీస్లో, అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ విధంగా 3 కేటగిరీస్గా మేము విభజన చేయడం జరిగింది. ఆ విధంగా విభజన చేస్తే
మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మిగిలినటువంటి వాళ్ళు కంపేర్ చేసుకుంటే అను పబ్లికేషన్ బుక్స్ని ఫాలో అయినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ర్యాంక్ వస్తుంది. టాపర్స్ అయితే ఇంకా టాప్లో ఉంటారు, యావరేజ్ అయితే ఇంకా నెక్స్ట్ అబో యావరేజ్కి వెళ్తారు, బిలో యావరేజ్లో ఉన్నటువంటి అభ్యర్థులు యావరేజ్లోకి వెళ్తారు. అంటే ఈ విధంగా అను పబ్లికేషన్ బుక్స్ని యూజ్ చేయండి, చక్కగా మరి నీట్గా ఉంటాయి, చక్కగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎస్ఎస్ కంటెంట్ నుండి 48 క్వశ్చన్స్, 48 మార్కులు. అదేవిధంగా ఎస్ఎస్ మెథడాలజీ నుండి 12 క్వశ్చన్లు, 12 మార్కులు. సో మొత్తం టోటల్గా 60 క్వశ్చన్స్, 60 మార్కులు. ఈ విధంగా సోషల్ స్టడీస్ కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. ఈసారి టెట్లో గట్టెక్కకుంటే ఎలా? అలాంటి అసలు క్వశ్చనే వద్దు. మీకు అను పబ్లికేషన్ ఉంది, టెట్లో గట్టెక్కకుండా ఉంటే ఇంక గట్టెక్కపోతే, టెట్ నుంచి బయటికి రాకపోతే జీవితాంతం మీరు ఒక నిరుద్యోగిగానో ఒక మరి జాబు లేనటువంటి వారిగానో ఉండిపోతారు. 4 ఏళ్లుగా పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆందోళన. అది సరే, ఈ గత వదిలేసేయండి. ఇప్పుడు ఇంకా సమయం ఉంది కాబట్టి, జూన్ 12వ తారీఖున టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి. మీరు అద్భుతాలు చేస్తారు. అను పబ్లికేషన్ మీకు వెనుక ఉండగా మీకు ఎలాంటి బాధ కానీ, టెన్షన్ కానీ, అదేవిధంగా ఆతృత కానీ ఎలాంటి అవసరం లేదు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ పే చేసినటువంటి వాళ్ళందరికీ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మీకు బుక్స్ కొరియర్ చేస్తాము. మ్యాక్సిమం మీకు అందరికీ కూడా రేపు బుధవారం రోజు కొరియర్ చేస్తాము. మరి మీరందరూ కూడా అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మిత్రులకు, స్కూల్ అసిస్టెంట్ అదే పేపర్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మీరు ఆందోళనకు గురి కావద్దు. ఒక్క 20 రోజుల్లో ఆ పుస్తకం ఫాలో అయితే సరిపోతుంది. ఆ విధంగా మీరు చక్కగా ఎప్పటికప్పుడు మీరు అందుకోవాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే మన 5 బుక్స్ ప్యాకేజీ తీసుకున్నారో మీరు వేరే తెలుగు ఇంగ్లీష్ కొనవసరం, వేరే పబ్లికేషన్ వాడదే. ఎందుకంటే మేమే తెలుగు ఇంగ్లీషు, మీరు ఆఫీసుకు ఫోన్ చేసినా మేమే మీకు తెలుగు ఇంగ్లీషు వాళ్ళు కాస్ట్ చెప్తారు, అవన్నీ మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము. అందువల్ల మిత్రులరా, తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరు కూడా, ఇంకొకసారి చెప్తున్నాను స్ట్రెస్ చేసి, ఎవరు కూడా వేరే వాళ్ళ యొక్క బుక్స్ కొనవసరం లేదు. ఎందుకంటే మన ఇంగ్లీష్ మీడియం తీసుకుని వేరే వాళ్ళే కొంటున్నారని నా నోటీస్కి వచ్చింది. సో దానివల్ల మీకు మార్కులు తగ్గిపోతే చక్కగా మీరు ఫాలో అవ్వలేరు అన్నమాట. అందువల్ల మనమే ఇస్తున్నాము, మీరు ఆఫీసుకు ఫోన్ చేస్తే తెలుగు దానికి సంబంధించినటువంటి ఇంగ్లీషు మీకు ఎప్పటికప్పుడు నేను పంపిస్తున్నాను. థ్యాంక్ యూ.